నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. దర్శిగా కాకుండా ఒక సామాన్యమైనటువంటి ఈ భారతదేశ పౌరునిగా ఈరోజు స్పందించాలా, ఈరోజు ఈ యొక్క దేశానికి రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను వివరించాలా, ప్రతి ఒక్కరి కర్తవ్యాన్ని గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా. పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఈ ఎన్నికల సందర్భంగా ఒక ప్రణాళికాబద్ధంగా గడిచిన 5-6 రోజుల నుంచి ఒక పార్టీ వారిని టార్గెట్ చేయడం, వాళ్ళ ప్రత్యర్థి పార్టీతో వాళ్ళ మీద దాడి చేసినా కూడా, కేసులు రిజిస్టర్ చేసినా కూడా అరెస్ట్ చేయకుండా పోయినటువంటి వైనం మీరు గమనించారు. పులివెందుల్లో ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత, నామినేషన్లు అయిపోయిన తర్వాత సైదాపురం సురేష్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శ్రీకర్ కళ్యాణ మండపంలో ఒక పెళ్లి కార్యక్రమానికి పోయినప్పుడు అతని మీదికి ఒక 30-40 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేవలం భయాన్ని సృష్టించేదానికి ఆయన మీద కూర్చొని దాడి చేశారు, విచ్చలవిడిగా కొట్టారు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలే. స్వేచ్ఛగా వాళ్ళకి ఎట్లా కావాలంటే ఎట్లా వదిలిపెట్టినారు. ఆ విషయాన్ని నేను స్వయంగా ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి, కడపకు పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరినప్పుడు న్యాయం చేస్తామని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. సరే అని చెప్పి నేను కడప నుంచి బయలుదేరి వేంపల్లెకు సగం దూరం రాకముందే ఈ వ్యక్తులు ఎవరైతే ఆ ముందు రోజు సైదాపురం సురేష్ కుమార్ రెడ్డి ఇతరుల మీద దాడి చేశారో వాళ్ళకి ఇంకొక 10 మంది కలిశారు. ఆ నెక్స్ట్ రోజు వచ్చినప్పటికి ఇంకొక 10-20 మంది కలిసి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ, వేల్పర రామలింగారెడ్డి, నంద్యాల హేమాద్రి రెడ్డి ఇతరులంతా మా పార్టీ వాళ్ళు నల్గొండవారిపల్లిలో మాకు సంబంధించినటువంటి మాకు కావలసినటువంటి నాయకులకి ఏదో మంత్రాలు చెప్పుకొని బయటికి తిరిగి వస్తూ ఉంటే కార్లు నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత వీళ్ళు కార్లలో నుంచి దిగకుండా ఉంటే కార్ల మీద పెట్రోల్ పోసి కార్లు కాల్చే ప్రయత్నం చేసేటప్పుడు వీళ్ళు ఎందుకన్నా ఇట్లా చేస్తారని చెప్పి కారు దిగినారు. విచ్చలవిడిగా సంపండ్రా అని చెప్పి వీళ్ళ మీద దాడి చేస్తే ఆడినటువంటి గ్రామస్తులు ఈ లోపల ఆడోళ్ళు వీళ్ళందరూ కూర్చొని పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళని రక్షించగలిగినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఒక 10-15 నిమిషాలకు పోలీసులు వచ్చారు. పోలీసులు కూడా వాళ్ళ యొక్క ఆ సంఘటన ఇంకా పెద్దది కాకుండా ఆపినారు. దీన్ని నిస్సిగ్గుగా ఇప్పుడున్నటువంటి డిఐజీ ఈరోజు ఇన్ని అనార్థాలకు, ఇన్ని అక్రమాలకు కారణమైనటువంటి ఒక డిఐజీ దీన్ని కూర్చొని మాట్లాడతాడైనా, మేమే లేకుండా ఉంటే తలలు లేచిపోయేటివి, వాళ్ళకేం పని, పత్యాపారం చేయని పోయినారా, ఇవి ఒక డిఐజీ మాట్లాడినటువంటి మాటలు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. డిఐజీ గారు, మీరు మాట్లాడినటువంటి మాటలు, మీరు వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఈ నాగరిక ప్రపంచమంతా అసహ్యంతో తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీ పోలీసులంతా తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఒక ఎమ్మెల్సీనో లేకుంటే కార్యకర్తలు ఒక గ్రామానికి ప్రచారానికి పోవాలంటే హత్య వ్యాపారం, అది హక్కు లేదా? నేను అడుగుతాండా. ఈ కోయా ప్రవీణ్ నేను అడుగుతున్నా, మా పార్టీ కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులకు కానీ ఇంకొక గ్రామానికి పోయి మేము ప్రచారం చేసుకునేదానికి మాకు హక్కు లేదేమయ్యా? నువ్వు కూర్చొని పత్తి వ్యాపారం అంటావు, మీరు లేకుండా ఉంటే తలలు లేచిపోయినాయి అంటాడు. నిజంగా నీకు చెప్తున్నాను కోయా ప్రవీణ్ గారు, సిగ్గుతో తల దించుకోవాలి. నువ్వు నీ పోలీసులు అనేవాళ్ళు ఉంటే, నీ పోలీసులు న్యాయము ధర్మము, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మేము ఉంటామనేటువంటి ధైర్యము, సంఘ విద్రోహ శక్తులకు కానీ లేకుండా ఉంటే రౌడీలకు కానీ మీరంటే భయం అనేది ఉంటే ఈ సంఘటన జరుగుతుందా? కూతవేట్లో నువ్వు 10 నిమిషాల్లో మేము చేరుకున్నామని చెప్తున్నావే, నువ్వు 15 నిమిషాల్లో నువ్వు పక్కనే ఉండగానే ఈ రకంగా వాళ్ళు దండగులు వచ్చి దాడి చేస్తానంటే ఇది మీ అసమర్థత కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ అసమర్థతను నువ్వు సమర్థతగా చూపించుకుంటావు ప్రపంచానికి.
అది అయిపోయిన తర్వాత నిన్న ఉదయం 4:30 నుంచి అంటే ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులను స్వైర విహారం చేసుకునేదానికి అక్కడనేటువంటి ఎమ్మెల్యేలు, అక్కడనేటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, ఈ తాలూకాకే సంబంధం లేకుండా బయట నియోజకవర్గాల నుంచి వేలాది మంది నువ్వు రౌడీ మూకలకు అందరికీ అనుమతి ఇచ్చి ఒకవైపు వాళ్ళని ఏమైనా చేసుకోమని చెప్పి వాళ్ళకు పరిస్థితులు ఏర్పాటు చేసి ఇంకొక వర్గం వైసీపీ వాళ్ళను లేని కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేశాం. అసలు ఎక్కడైనా ఒక చిన్న సంఘటన వాళ్ళు దాడి చేశారు, మా వాళ్ళు త్రుట్లో తప్పించుకున్నారు, దాన్ని కూర్చొని నువ్వు మేము తిరిగి దాడి చేసినట్టు, ఆ దాడిలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయికి దెబ్బ తగిలినట్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు 4-5 మంది మీద పెడుతూ మరి ఇతరులని చెప్పి నీకు ఎట్లా కావాలంటే అట్లా లిస్టును పెంచుకుంటా పోయినటువంటి వైనాన్ని సిగ్గుపడ్డం లేదా? ఒక పోలీస్గా నువ్వు ఒక పోలీస్గా సిగ్గు లేదా నీకు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంత దరిద్రంగా పోలీస్ వ్యవహారం చేసేదానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలనా? నువ్వు జవాబు చెప్పాలా. ఇంకొక విషయం ఏంటంటే పోలీసులు ఎవరైతే కేసులు పెట్టారో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఎవరి మీద అయితే బుక్ చేసుకొని స్టేషన్లకు తీసుకొని పోయి పెట్టారో వాళ్ళల్లో కొంతమంది ఈ సంఘటన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో జరిగిందని ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ పోలీసులే కూర్చొని మీరందరూ బైండ్ ఓవర్ కావాలంటే వాళ్ళ బైండ్ ఓవర్ కోసము పోలీస్ స్టేషన్లో పులివెందుల పోలీస్ స్టేషన్లో ఉండేవాటి వాళ్ళ మీద పోలీసులే కూర్చొని ఎక్కడో సంఘటన జరిగిందని బిల్డప్ ఇచ్చేటువంటి కేసు నిజంగా ఏమని చెప్పాలనో కూడా నాకు అర్థం కావడంలా. ఇక్కడనేటువంటి రూరల్ సిఐ, ఇక్కడనేటువంటి డిఎస్పి వేలకు వందలు వాళ్ళు వస్తే వాళ్ళను అలౌ చేయడం, ఒకవైపు అవినాష్ రెడ్డి గారిని పొద్దున్నే 4:30 గంటలకు పోయి ఆయన తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఏముంది బలవంతంగా? ఈరోజు ఈ నియోజకవర్గానికే సంబంధం లేదు, ఈ నియోజకవర్గ ప్రజలతో సంబంధం లేదు. ఎక్కడో ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి జమల్మడుగు ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకు, అక్కడి నుంచి వేల మంది నాయకులంతా ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళ జనానంతా తీసుకొని వచ్చి విచ్చలవిడిగా ఊళ్ళల్లో పెడతా ఉంటే వాళ్ళకు ఒక పక్క మీరు సపరివార్యాలు చేసి ఎవరైతే జెన్యున్గా ఆ ఊళ్ళో ఓటర్లు ఉంటారో నల్లగొండ వారిపల్లె కానీ, లేకుంటే కొత్తపల్లె ఎర్రపల్లె కొత్తపల్లెలో కానీ, లేకుంటే కనంపల్లెలో కానీ, లేకుంటే చంద్రగిరిలో కానీ ఎవరైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లను ఊర్లోకి రావాలంటే భయం కలిగించేటువంటి పరిస్థితులు ఈ సమాజం మర్చిపోదు. కోయా ప్రవీణ్ గారు గుర్తుపెట్టుకోండి, ఈ సమాజం మర్చిపోదు. పార్టీ గురించి పక్కన పెడితే నేను ఈరోజు ఒక వ్యక్తిగా అడగదలిచినటువంటి ప్రశ్నలు, ఒక పౌరునిగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అనేటువంటి విరజిల్లాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి ఒక సామాన్య భారతీయునిగా నేను ఈరోజు అడుగుతున్నా. నేను ఈరోజు మీరు చేసేటువంటి ఎన్నికల వల్ల, ఈరోజు మీరు ఎన్నికల్లో ఉపయోగించినటువంటి ఈ పనికిరాని పని వల్ల ఎప్పుడూ జరగని సంఘటనలు ఈరోజు ఒంటిమిట్టలో జరిగాయి. దీన్ని ఉదాహరణగా తీసుకున్నారు. ఇక్కడ చేసేటువంటి మీ రౌడీజం చూసుకొని అక్కడ ఒక మంత్రి ఇక్కడ వీళ్ళందరూ చేస్తే నేను చేయకుండా ఉంటే ఇబ్బంది అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఒక మంత్రి సమక్షంలో ఒక మంత్రి కూర్చొని బూత్లో ఉన్నటువంటి ఏజెంట్ను బయటికి లాగి వాళ్ళని చిత్తగబాది ఆడ కూర్చొని రిగ్గింగ్ చేసుకున్నా ఉంటే ఎక్కడికి పోయింది ప్రపంచం అని చెప్పి నేను అడుగుతున్నాను. 20-30 సంవత్సరాల కిందట అనాగరికంతో ఇక్కడంతా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా. కానీ ఇటీవల కాలంలో గడిచిన 10-15 సంవత్సరాల నుంచి అందరూ స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఎవడి ఓట్లు వాళ్ళు వేసుకుంటున్నాం, ఎవడికి కావాల్సిన పార్టీకి వాళ్ళు మద్దతు పలుకుతూ ఉన్నాం. ఆ పాత పద్ధతులు, ఆ అనాగరికము, ఆ రౌడీజం అన్నీ పోయినాయి. ఇంత మంచి పరిస్థితులు ఉండేదానికి ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మీ యొక్క పనికిరాని బుద్ధికి, మీ యొక్క స్వార్థానికి ఈరోజు మళ్ళీ ఈ పరిస్థితులు రాష్ట్రంలో అంతా వచ్చేటువంటి పరిస్థితులు మీరు మొదలు పెట్టారా లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నా బాధ ఒక జెడ్పీటీసీకి లేకుండా ఉంటే ఒక 2 మండలాలు పోయినంత మాత్రాన ఏం కాదు. కానీ ఈ యొక్క అగ్గి, ఈ యొక్క నిప్పు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జెడ్పీటీసీల మీద, అన్ని సర్పంచుల మీద, అన్ని మున్సిపాలిటీల మీద పడుతుంది. ఈరోజు పోలీసులు నిస్సిగ్గుగా కూర్చొని వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తిని
వాళ్ళు కూర్చొని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా గెలిపించుకుంటా పోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ రూల్కో లేకుంటే సోమాలియాలో ఉన్నటువంటి ఒక రౌడీ రాజ్యానికో లేకుంటే ఎక్కడో పనికిరాని దేశాల్లో ఉన్నటువంటి వ్యవస్థలకు మనకు తేడా ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు గర్వంగా ఈ దేశం ఉంది, ఈ భారతదేశం ఉందంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు మనం చెప్పుకుంటాం ఎక్కడికి పోయినా. ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం నిలబెట్టాలా? ఎన్నికల పరిస్థితులు ఎన్నికల్లో ఫేర్గా జరగాలంటే అది ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ మాత్రమే కాదు. ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అనుకుంటే ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీలు, 25 పార్లమెంటు, 200 మంది. ఆ 200 మందికి 2 పార్టీల నుంచి నిలబడితే 400 మంది. 400 అయిపోతే ఇండిపెండెంట్గా వాళ్ళు వీళ్ళు చేస్తే 600 లేకుంటే ఒక 1000 మంది అభ్యర్థులు నిలబడచ్చు. కానీ ఎంతోమంది ఔత్సాహికులు ఉంటారు, వాళ్ళ గ్రామాల్లో సేవ చేసుకోవాలనే వాళ్ళు ఉంటారు, ఒక సర్పంచ్గా గెలవాలని ఉండే వాళ్ళు ఉంటారు, ఒక ఎంపీటీసీగా గెలవాలని ఉంటారు, జెడ్పీటీసీగా గెలవాలని ఉంటారు, మున్సిపల్ చైర్మన్గా గెలవాలని ఉంటారు, మున్సిపల్ వార్డ్ మెంబర్గా గెలవాలని ఉంటారు, ఒక కౌన్సిలర్గా గెలవాలని ఉంటారు, ఒక జెడ్పీ చైర్మన్ చేయాలని ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉత్సాహంతో రేపు మేము రాజకీయాల్లోకి రావాలా, మా యొక్క ఊర్లలో మా యొక్క పేరు మేము నిలబెట్టుకోవాలా, మేము సేవ చేయాలని చెప్పేటువంటి ఆ ఔత్సాహికులకు ప్రజాస్వామ్యం మీద విలువ ఉండేటువంటి ప్రజలకందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకటి, మీరు మీ అరాచకాలు చేస్తా మీ దగ్గర చేతులు కట్టుకొని మీ మన్నన పొంది మీరు ఎవరు చెప్తే వాడు టిక్కు కొడితే వాడి మాదిరి నామినేషన్ వేయడము లేకుండా ఉంటే మేము ఇక్కడ పోరాటం చేయాలా, పోలీసులతో పోరాటం చేయాలా, మా ప్రత్యర్థి పార్టీతో పోటీ చేయాలా. గతంలో ఉండింది సంస్కృతి ఇక్కడ. మాకు ఒక ఎన్నికలంటే కొన్ని 100 బాంబులు తెచ్చి పెట్టుకోవడము, ఎక్కడన్నా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నాటు తుపాకులో లేకుండా ఉంటే ఏదైనా ఆయుధాలు ఉంటే అన్లైసెన్స్ వెపన్స్ ఉంటే అవన్నీ తెచ్చి పెట్టుకోవడము, ఏటకత్తులు ఈత పుల్లులు అన్నీ తీసుకొని అవన్నీ రెడీ చేసుకొని ఒక యుద్ధానికి రెడీగా ఉండేటువంటి పరిస్థితులు 20 సంవత్సరాల కిందట ఉన్నాయి. ఆ పరిస్థితులు వచ్చేటట్లు మళ్ళా మీరు ఆ యొక్క పరిస్థితులు మళ్ళీ ఈరోజు కల్పిస్తూ ఉండరు. ఈరోజు సపోజ్ నేను ఇక్కడ నా ఊర్లో నాకు ఒక ఉద్దేశం ఉంది, నాకు ఇక్కడ మంచి పేరు తెచ్చుకోవాలనో లేకుంటే నా ఊరును బాగుపరచాలనో నా ఊరు సర్పంచ్గా కావాలని నాకు ఒక కోరిక ఉంటే మీరు ఈ రకమైనటువంటి విచ్చలవిడిగా అధికార పార్టీతో కూర్చొని ఈ పోలీసులు ఇంత విచ్ఛిన్నకరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తే నా పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. రేపు నేను ఎన్నికల్లో నిలబడాలంటే బాంబులు మళ్ళా చేయించుకోవాలా, నాటు బాంబులన్నీ చేయించుకోవాలా, తుపాకులు తెప్పించుకోవాలా, ఏటకడోర్లు రెడీ చేసుకోవాలా, ఒక ప్రైవేట్ ఆర్మీని నేను కూడా తయారు చేసుకోవాలా, సిద్ధం చేసుకోవాలా. ఇది ఈ నాగరిక ప్రపంచానికి మంచిదా? కోయా ప్రవీణ్ సరిగ్గా ఆలోచన చేసుకో. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత అడ్వాన్స్డ్గా మనం ఉండాం. దీనికి ఇవన్నీ చేస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ అన్యాయానికి నేను ఒడుగుడితే అప్పుడు మళ్ళీ మీ పోలీసు వాళ్ళు వస్తారు, మీకు నచ్చిన పార్టీ వాడిని మీరు ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేయడం మీద ఇవన్నీ మీ దగ్గర బాంబులు ఉన్నాయో, ఈతపులు ఉన్నాయో, లేకుంటే కొడవలు అని చెప్పి అరెస్ట్ చేస్తారు. అప్పుడు వాని పరిస్థితి ఏంది? అవమానం తట్టుకోలేక వానికి ఉన్నటువంటి ఆకాంక్ష తీరక వాడు అడవుల్లోకి పోయి ఒక నక్సలైట్గా తయారు కావాలా. ఇది కాదా బాధ్యత? ఇది 20-30 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్లు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూర్చొని ఒక మంచి పద్ధతిని నిర్మిస్తే ఒక్కరోజు ఒక్క రాత్రిలో మీ స్వార్థం కోసం మీరు చేసేటువంటి పని ఎంత దారుణంగా ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎవడో పైన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కొడుక్కో వాళ్ళకి ఏదో ఒక సునకానందం ఉండొచ్చు, వాళ్ళు ఏదో అనాగరికంగా చేసి మేము గొప్ప వీరులం మా మీసం చూడని చెప్పి తిప్పుకోవాలనుకోవచ్చు. కానీ అది ప్రజల ఆకాంక్ష కాదు, అది పోలీస్ డ్యూటీ కాదు. అది ఎవడో ముఖ్యమంత్రి కొడుకో లేకుండా ఇంకొకటి ఏదైనా కావాలంటే వాళ్ళని సమర్థించడం కాదు మీ యొక్క డ్యూటీ. మీ డ్యూటీ ఇక్కడటువంటి సామాన్య పౌరుల యొక్క మానాన్ని, ప్రాణాలని, ఆస్తుల్ని, వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత మీది. అందుకు మీకు యూనిఫామ్ ఇచ్చారు, అందుకు మీకు వెపన్ ఇచ్చినారు. మీకు వెపన్స్ ఇచ్చింది, మీకు యూనిఫామ్ ఇచ్చింది, మీ ఇష్టం వచ్చే మీద దౌర్జన్యం చేసి ఒక రౌడీల మాది వ్యవహరించేదానికి కాదని చెప్పి నేను ఈ పోలీసులకు గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా కొంతమంది నాయకులు ఎవరైతే ఈ పనికి పూనుకున్నారో
ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మీరు చేసేటువంటి ఈ దుస్సాంప్రదాయం వల్ల మీరు బాగుపడతారేమో కానీ ఈ సమాజం అంతా ఏమవుతుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రకంగా ఎలక్షన్స్ జరిగి ఈ రకంగా మీరు పోలీసులు కుమ్మక్కైపోయి మీకు కావాల్సినటువంటి ఓట్లు మీరు వేసుకుంటే ప్రజల యొక్క మ్యాండేట్ ఎందుకు కోరుతారు? ఎవరైనా ప్రజలకు ఎక్కడైనా విలువ ఉంటుందా? ఈ ప్రజాస్వామ్యంలో ఏదైనా ఆభరణము, ఏదైనా ఆశ, ఏదైనా గొప్ప ఆస్తి ఎవరికైనా ఉందంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓటు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఓటును వినియోగించుకోలేకుండా ఆ ఓటును కూడా మీరు లాగేసుకుంటే అసలు మనకు 1947లో మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్యానికి ఏం తేడా అని చెప్పి నేను అడుగుతున్నాను. 1947 ముందు ఉన్నటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత దౌర్జన్యాలు చేయలే. ఈరోజు ఇక్కడ నాయకులను అడుగుతున్నా, ఏమయ్యా నీకు ఒక చిన్న పదవి కావాలా? ఆ పదవి కోసము ఇంత గ్రామాలు చిచ్చు పెట్టాలనా? అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు 4 రూపాయలు ఆదాయ వనరులు కావాలా? వేరే మార్గాలు లేవా అని చెప్పి నేను అడుగుతున్నాను. అక్కడ ఎవరో ఒక ఆయన వారికి సునకానందం ఉంది, అతను ఏదో ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇది కరెక్ట్ టైం అని చెప్పి మీరు పోయి వాళ్ళని మెప్పించేదానికి ఈరోజు ఈ పల్లెల్లో రాసేటువంటి నిప్పు, మీరు పెట్టేటువంటి నిప్పు ఈ రాష్ట్రానికంతా దహనకండగా మారుతుందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రజాస్వామ్యం పోయినప్పుడు ఈ గ్రామాల్లో ఓటింగ్ జరగకుండా మీ ఇష్టానుసారం మీరు మీకు కావాల్సినటువంటి అభ్యర్థులు మీరు నిలుపుకోవాలన్నప్పుడు ప్రజలు గెలిచినట్ట, రౌడీజం గెలిచినట్ట మీరు ఆలోచన చేయండి. రౌడీల కోసమా ఈ రాజ్యము? లేకుండా అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఎవడు చెప్తే ఆ పేర్లు టిక్కు కొట్టుకొని వాళ్ళని వేసేదానికే? రాజ్యాంగం మార్చి నేను పెట్టుకొని టికెట్ చేసుకొని నేను సర్పంచ్ చేసుకుంటాను పెట్టుకొని చేసుకో. ఎన్నికలు ఎందుకు పిలవాలా? ఎన్నికలు పిలిచినప్పుడు ఆ ఎన్నికలు స్వేచ్ఛగా జరగాల, ఆ ఎన్నికల్లో ప్రజల యొక్క అభిప్రాయం రావాలనేది దృష్టి పెట్టుకోవాలి. కానీ ఇంత చౌకబారుగా చేయకూడదు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్కు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, సామాన్య ప్రజలు కూడా కోరుతున్నాను, ఇటువంటి పరిస్థితులు చేయడం వల్ల కొంతమంది నాయకులు ఈగో సాటిస్ఫై అవుతుందేమో, కొంతమంది నాయకులు వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ మెప్పు కోసం చేసుకోవచ్చేమో, కొంతమంది నాయకులు వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక లావాదేవీలు సరిదిద్దుకోవచ్చేమో. కానీ అంతిమంగా నష్టపోయేది ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి. ఈ రకమైన దాన్ని మనమందరం కూడా వ్యతిరేకించాలి. ఎస్పెషలీ ఒక డిఐజీ పనికిరానోడు, ఒక డిఎస్పీ పనికిరానోడు, లేకుండా అంటే అక్కడ ఒక సిఐ పనికిరానోడు, చిన్న పోలీసులకి ఏమైందా? మీకు ఎందుకు సహకరించాలా? ఇటువంటి విచ్చలవిడితనాన్ని ఎందుకు ప్రోత్సహించాలి మనము? ఏ హక్కుతో మీరు కూర్చొని అన్నటువంటి గ్రామస్తులందరినీ భయపడిచ్చినారు? గ్రామాల్లో లేకుండా గ్రామాల్లో ఉండాల్సిన వాళ్ళు ఊరు దాటి ఎక్కడో కళాల్లో, ఎక్కడో చేలల్లో, లేకుంటే వాళ్ళ బంధువులలో దూరంగా పోయి దాక్కోవాలా? పరాయి ఊరోళ్ళు వచ్చి ఈ ఊళ్ళలో తిష్ట వేసేటువంటి దౌర్భాగ్యాన్ని కల్పించినారే, ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. సిగ్గు కాదా ఇది? అండ్ ఏ నాయకుడైతే దీన్ని ప్రోత్సహించాడో ఆ నాయకునికి చెప్తున్నా, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో ఇదే నీకు శాపంగా మారుతుంది. గుర్తుపెట్టుకో. అరాచకంతో, అన్యాయంతో, అక్రమాలతో ఈ ప్రజాస్వామ్యాన్ని నువ్వు గెలవాలనుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒప్పుకోరు. నేను మరొకసారి పిలిపిస్తున్నాను, ఇటువంటి అసాంఘిక శక్తుల మీద ప్రతి ఒక్కరూ తిరగబడాలా. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలా. నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు నేను చెప్తున్నా, అసలు ఇంత విచ్చలివిడిగా, ఇంత అనాగరికంగా ఇక్కడ క్యాప్చరింగ్ చేసుకొని ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరిని కూడా రానిలేదే. కూర్చొని 2 పోలింగ్ బూత్లు రీపోలింగ్ పెడతావా? అది అర్ధరాత్రి 3 గంటలకు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు కళ్ళు తెరవండి ఒకసారి. నువ్వు న్యాయం చేయాలంటే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికలు ఒక ఫార్స్, ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నికలు ఒక ఫార్స్. ప్రజాస్వామ్యం మీద గౌరవం పెరిగే రకంగా మీ యాక్షన్స్ ఉండాలా. అంటే టోటల్ బ్యాన్ చేసుకొని మళ్ళీ ఆ యొక్క ఎన్నికల ప్రక్రియ పిలిచాలా. అప్పుడు ఏ పార్టీ అయినా గెలవనీలే, ప్రజాస్వామ్యం గెలుస్తుంది, ప్రజలు గెలుస్తారు. అటువంటి పరిస్థితులు గెలవకుండా ఏదో మీ మీద మచ్చ రాకుండా ఉండడానికి 1 బూతో 2 బూతులో ఏమైతే 10,000 ఓట్లు రిగ్ చేసుకుంటే
ఈరోజు కూర్చొని నువ్వు 2 బూతుల్లో రీపోలింగ్ ఇక్కడ జరిగినాయనేటువంటి మాట చేస్తే ఏం న్యాయం జరుగుతుంది? ఈరోజు ఈ ఎన్నికలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆమోదించి ఈ యొక్క ఎన్నికల రిజల్ట్ను అనౌన్స్ చేస్తే మాత్రం నేను చెప్తున్నా, ఇది మీకు సిగ్గుచేటు. దీనివల్ల ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది, దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతారు. ఇటువంటి పరిస్థితి రానియద్దండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉంది, అక్రమాలు చేస్తే అన్యాయాలు చేస్తే ఎంత వారి మీద కూడా చర్య తీసుకుంటుంది, మళ్ళా బై ఎలక్షన్ పెడుతుంది అనేటువంటి ఒక సందేశాన్ని మీరు పంపించండి. ఈ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఒక ఫ్రెష్ డేట్ ఇచ్చి ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత మళ్ళా ఎన్నికలు పెడితే భవిష్యత్తులో ఎవరు కూడా ఇంత పనికిరాని పని చేసేదానికి పూనుకోరు. అది గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ కమిషన్ గారు. ఒక్క బూతు 2 బూతులు పెట్టుకొని నీ చేతులు దులుపుకొని పోవాలనేది కాదు. ఏదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే ఏదో నాకు పదవి వచ్చింది 4 రోజులు గడపాలనేది కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నిస్వార్థంగా ఎటువంటి భయము ఎటువంటి ఆందోళన లేకుండా ప్రతి సామాన్య పౌరుడు ఎవడైతే ఆ యొక్క గ్రామాల్లో ఓటర్ ఉంటాడో వాడు స్వేచ్ఛగా పోయి ఓటేసేటువంటి పరిస్థితి పెట్టాలా. అది నీ కర్తవ్యం. అది ఏ రోజైతే భంగం జరిగిందో ఆ టోటల్ ఎలక్షన్ కౌంటర్మెంట్ చేసుకుని మళ్ళీ 3-4 రోజులు పిలుస్తూ ఇంకోసారి పిలిస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయాలు జరుగుతాయా? ఇటువంటి పోలీసులు ఇటువంటి రాజకీయ నాయకులు ఎవడైనా వాళ్ళు చేతులు కలుపుకుంటే ప్రజలకు అన్యాయం జరిగేదాని పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంకొక ఎస్టేట్ ఈరోజు మన పత్రికా విలేకరులు నేను అడుగుతున్నాను, ఉదయం 4:30 గంటలకు మొదలైంది దహనకాండ, మధ్యాహ్నం 10:30 వరకు విచ్చలవిడిగా కూర్చొని దాడులు చేస్తారు, ఎవరిని రానిలా. ఓటర్లు పోతే స్లిప్పులు లాగేసుకొని చించుకొని తరిమినారు. ఏజెంట్ పోతే వాడిని చొక్కాలు చించి వాడి యొక్క ఏజెంట్ ఫారాలు చించినారు. కనీసం ఒక పత్రికా విలేకరులుగా మిమ్మల్ని దగ్గరికన్నా రానిచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. దయచేసి నా యొక్క ఆవేదన మీరు ఒకసారి గ్రహించండి. మిమ్మల్ని అన్యాయనేటిది కాదు. మీరు ఒక విలేకరులుగా ఉండి ఆడ అన్యాయం జరుగుతూ ఉందంటే మీరు కనీసం అక్కడికి పోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ 4th ఎస్టేట్ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు సహించాలా? ప్రజలు ఎందుకు సహించాలా? పత్రికా రంగంలో ఇంత బాధ్యతటువంటి వాళ్ళు మీరెందుకు సహించాలా? ఒకవేళ 3 or 4 ఛానల్స్ వాళ్ళ సొంత ఛానల్స్ ఉంటే వాళ్ళ కథ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వదిలిపెట్టండి. అటువంటి పరికరాలను వదిలిపెట్టండి. మిగిలిన వాళ్ళకి ఏమైంది? మీరు పోగలిగినారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉదయం 4:30కు జరుగుతూ ఉంది ఎర్రబల్లె కొత్తపల్లిలో దాడులు. మీరు పత్రికా విలేకరు పోవాలంటే పోయేదానికి పోలీసులు తరుముతాడారు అనేటువంటి రౌడీలు మిమ్మల్ని తరుగుతాడు. ఇట్లా కెమెరా పెట్టేదానికి కూడా ధైర్యం లేనటువంటి పరిస్థితిలో మీకుంటే కనీసం మీరు గొంతెత్తి చాటరప్ప. నేను అడుగుతున్నా విలేకరులకు, నేను అడుగుతున్నా ఈ యొక్క పత్రికా సామ్రాజ్యానికి 4th ఎస్టేట్కు, మీ గొంతు పెగలదా? ఇంత అన్యాయం చేస్తూ ఉంటే, ఇన్ని అక్రమాలు చేస్తూ ఉంటే, మీ గొంతు నొక్కేస్తూ ఉంటే, మిమ్మల్ని కెమెరా పెట్టి తీసేదానికి కూడా అవకాశం లేకుండా పోతే మీకు ఉండదా అని చెప్పి నేను అడుగుతున్నాను. చాలా ఆవేదన, నాకు చాలా ఆవేదన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను పెరిగినటువంటి వాతావరణంలో మంచి వాతావరణం ఉండాలా, ప్రజలకు మేలు జరగాల. ప్రజలకు మేలు జరగాలంటే ఒక్క ప్రజాస్వామ్యం ద్వారానే అవుతుంది. ప్రజల యొక్క వర్డిక్ట్ కోసం, ప్రజల యొక్క ఓటు కోసం ఎప్పుడైతే నాయకులు పోతారో అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రాంతానికి మేలు జరుగుతుంది. ఇది కాకుండా కొంతమంది రౌడీలకో, కొంతమంది పెత్తందారులకో, కొంతమంది డబ్బులు ఉండేటువంటి వాళ్ళకు దాసోహం చేస్తే ఈ దేశం ఏమైపోతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ తర్వాత ఎక్కినటువంటి మిగతా వాళ్ళు కూడా అడుగుతున్నాడు. ఎలక్షన్స్ అంటే నాట్ ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్, ప్రతి ఒక్క ఎలక్షన్ అనేది పెట్టిన తర్వాత ఆ ఎలక్షన్ స్ఫూర్తితో, ఆ ఎలక్షన్ ఉద్దేశంతో మీరు ప్రతి ఒక్క ఎలక్షను ఫ్రీ అండ్ ఫేర్, ఎటువంటి భయము ఎటువంటి ఆందోళన లేకుండా స్వేచ్ఛగా ఓటర్ పోయి ఓటేసుకునేటువంటి పరిస్థితి కల్పించాలా. అది ఈ యొక్క అధికార యంత్రాంగాన్ని బాధ్యత. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారండి? నువ్వు కూర్చొని మీ యొక్క ఈ కడప జిల్లాలో నల్లగొండవారిపల్లెలో ఉన్నటువంటి ఓటర్లను తీసుకొని వచ్చి నల్లబరెడ్డిపల్లెలో 4 కిలోమీటర్ల యూతలో పోలింగ్ బూత్ పెడతారు. ఆ ఊర్లో స్కూల్ పెట్టుకొని ఈ ఊర్లో ఉండేటువంటి వాళ్ళు నల్లబరెడ్డిపల్లె వాళ్ళు 4 కిలోమీటర్ల అవతలికి పోయి నల్లగొండవారిపల్లెలో ఓటేయాలన్నా? అది అడగనొస్తే కనీసం 5 నిమిషాలు నీకు అనేటువంటి ఆ గ్రామస్తులతో మాట్లాడేటువంటి సమయం లేదా కలెక్టర్ గారు? సిగ్గు అనిపించడం లేదా నీకు?
తల దించుకోవాలండి. మీ అటువంటి అధికారులను చూసి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు సిగ్గుతో తల దించుకునేటువంటి పరిస్థితులు ఏర్పరుస్తున్నారు మీరు. నీ ఉద్యోగం ముఖ్యమా, నీ జీతం ముఖ్యమా, మీకు కావాల్సినటువంటి అవినీతి సొమ్ములు ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఇది ఉద్యమించాల్సినటువంటి సమయం. ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. ప్రత్యేకంగా నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కు విన్నవిస్తున్నా. నేను యూ హ్యావ్ ఆల్ ది పవర్స్ టుడే. కౌంటర్ మ్యాన్ దిస్ ఎలక్షన్. 3 రోజులు 4 రోజులు టైం పెట్టి మళ్ళా పెట్టు. మళ్ళా ఇటు జరిగితే మళ్ళా ఒకసారి పెట్టు. దౌర్జన్యకారులు అనే వాళ్ళు దగ్గరికి రారు. అన్యాయం జరిగితే ఎలక్షన్ కౌంటర్ మ్యాండ్ అవుతుంది, మళ్ళా ఎలక్షన్ జరుగుతుంది. అన్యాయంతో మనం గడ్డనెక్కలేమనేటువంటి ఒక సంకేతం మీరు పంపిస్తే ప్రజాస్వామ్యం సరిగ్గా విరజిల్లుతుంది. దానికి మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. మీరు చిత్తశుద్ధితో ఉన్నారని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు దయచేసి ఈ ఎలక్షన్ కౌంటర్ మ్యాండ్ చేసుకొని మళ్ళా ఎన్నికలు పిలవాల్సిందిగా నేను కోరుకుంటూ. పోలీసులంతా ఏకపక్షంగా ఉన్నారు. సెంట్రల్ ఫోర్స్ తోటి చేయాలని డిమాండ్ కూడా కరెక్ట్. సెంట్రల్ ఫోర్సా స్టేట్ ఫోర్సా అని నేను చెప్పను. ఒకటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా స్వేచ్ఛగా జరిగిందా లేదా. ప్రెస్ అందరూ కూర్చొని ఎటువంటి ఒకవేళ ఏదైనా కంప్లైంట్స్ వస్తే ఆ రోజే బయట వస్తుంది. కంప్లైంట్స్ వస్తే మళ్ళీ రీపోలింగ్ చేస్తే ఏ ఫోర్స్ అయితే ఏమి, ఆ చెల్లని ఎలక్షన్ మళ్ళీ వస్తుంది అనుకుంటే ఎవడు కూడా ఇటువంటి దరిద్రానికి పూనుకోరు కదా. ఇటువంటి దౌర్జన్యమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు పూనుకుంటారు. మేము చేసేటువంటి వెధవ పనులు సాగుతాయి, దీనివల్ల మాకు రిజల్ట్ వస్తుంది అనుకుంటే వాళ్ళు ఎవరైనా చేస్తారు. దీనివల్ల రిజల్ట్ రాదురా, ఊరికి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు ఇది. సో ఇట్స్ ఎ సింపుల్ ఫార్ములా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూర్చొని అయ్యా ఇది నిస్వార్థంగా జరగలేదు, కంప్లైంట్స్ ఉన్నాయి, సో మళ్ళీ నేను పిలుస్తున్నానంటే అయిపోయి. ఒక్క పోలీస్ ఆఫీసర్ ఇంత పోలీసులు అవసరమా? 600 మంది పోలీసులు పెట్టారు. దేనికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆ గ్రామాల్లో ఉండకుండా చేసేదానికి 600 మంది పోలీసులు. మేము గతంలో ఈ తాలూకాలు అంతా కలిసి ఒక 100 మంది పోలీసులు జరిపినారు ఎన్నికలు. ఎన్ని? 230 బూతుల్లో 100 మంది పోలీసులు జరిపితే ఒక 700 ఈరోజు 1000 మంది వచ్చినట్టు ఉన్నారు పోలీసులు. దేనికి? భయాందోళనలు క్రియేట్ చేసుకొని భయోత్పాతం సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఊర్లో ఉండేదానికి, ఒకవేళ ఎవరైనా తిరగబడితే వాళ్ళని పట్టుకొని పోయి పక్క తీసుకుని పోయేదానికి ఈరోజు పోలీసులు. నాకు ఇదే ఇప్పుడు ఎప్పుడైనా ఎలక్షన్ ఉండింది మేము చూసాం. ఎలక్షన్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఉందనుకో, వీళ్ళు కొట్లాడుకున్నప్పుడు పోలీసులు రావడము, లేకుంటే పోలీసులు ఒకరికి ఏదైనా సైడ్ చేయడము నేను చూసా. కానీ వీళ్ళు కంకణం కట్టుకొని చేసేటువంటి పరిస్థితి, ఈ దౌర్భాగ్యము, ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి డిఐజీ, ఇంత దౌర్భాగ్యమైనటువంటి డిఎస్పీ, వీళ్ళందరూ చేస్తూ ఉంటే స్పెక్టేటర్స్గా చూసేటువంటి మిగతా పోలీసులు వాళ్ళు కూడా నేను అభ్యర్థిస్తున్నా. నెగ్లెక్టింగ్ యువర్ డ్యూటీ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్. ఒక ఎస్పీగా నువ్వు మంచివాడికి ఉండొచ్చు, కానీ ఈరోజు కన్ను మూసుకొని ఎట్లంటే అట్లా విచ్ఛిన్నకరంగా జరుగుతుంటే నువ్వు సైలెంట్గా స్పెక్టేటర్గా చూస్తున్నావంటే నీ తప్పు. ఎస్పీ గారు నేను మంచివాడిని ఎవరు ఒప్పుకోరు. నేనేమైనా బయట కూర్చొని నీ గుణం గొప్పదని నేనేమైనా పొగడొచ్చేమో కానీ ప్రజలు హర్షించరు. మిగిలినటువంటి సిఐలు ఎస్ఐలు ఎవరో బందోబస్తులకు వచ్చారు, వాళ్ళకు కూడా చెప్తున్నా, మీ డిఐజీ చెప్తే మీరు కూర్చొని ఇక్కడ ఇంత పనికిరాని పని చేయాలనా? అవసరం ఉందా? కేవలం రీపోలింగ్ అనేది 2 కేంద్రాలకి పెట్టాలని మొత్తం చేయమని చెప్తే కంటి తుడుపు చర్యగా జరుగుతుంది. అదే నేను చెప్తున్నాను. అసలు రీపోలింగ్ అనేది ఈ 2 పోలింగ్ బూత్లో జరిగినంత మాత్రం మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్లో జరిగినప్పుడు, ఒంటిమిట్టలో ఎక్కడ చూసినా యథేచ్ఛగా జరిగినప్పుడు, అది ఆ రిజల్ట్ తారుమారు చేసే రకంగా ఉండేటప్పుడు నువ్వు ఎట్లా ఒక 2 బూతులు పెట్టావు? నువ్వు చెప్తే ఒక 3 ఓట్లు పెడతానని చెప్తే ఎవరినా ఒప్పుకుంటారా? 3 ఓటర్లే రాలేదు, ఆ 3 ఓటర్లకు ఓటింగ్ వేస్తా అంటే ఒప్పుకుంటారా? దీని యొక్క పర్యావసనాలు మొత్తం రిజల్ట్ మీద ఉంది. సో టోటల్ ఆ కాన్స్టిట్యూషన్ అదంతా కూర్చొని ఈరోజు రీపోలింగ్ జరగాల. ఒకసారి కాదు, 2 సార్లు 5 సార్లుగా ఉంటే చెయ్యి, ఏముంది? ప్రజాస్వామ్యం నిలబడుతుంది. రేపు ఎలక్షన్ కమిషన్ ఈరోజు చర్యలు తీసుకొని తిరిగి ఈ యొక్క ఎన్నికలను సక్రమంగా జరగలేదు, మళ్ళీ ఎన్నికలు పెడుతున్నా అని చెప్తే భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని ఎన్నికలు సవ్యంగా జరుగుతాయి. సవ్యంగా జరగాలంటే ఈరోజు సింపుల్ ఫార్ములా. ఎలక్షన్ కమిషన్ కూర్చొని ఈడ జరిగినటువంటి అక్రమాల వల్ల, ఈడ జరిగిన అన్యాయాల వల్ల మేము ఈ ఎలక్షన్ కౌంటర్మాండ్ చేస్తున్నాం, 3-4 రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నామని చెప్పి ఒక డేట్ ఇస్తే ఇట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ ఇట్ విల్ సెట్ ఎ న్యూ ప్రొసీజర్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్. తొందరలో రాబోతాయి. అది ఫార్స్ చేయాలనో లేకుండా ఉంటే మీరు ఈ రకంగా చేయాలనో ఒక నాయకులు దయాదాక్షిణ్యం నిర్ణయం చేసుకోండి.
వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ లేకుంటే ఇక్కడ మీరు కూర్చొని మీరు పేపర్ రాసుకోవాలంటే జీవో చేసుకుని అసెంబ్లీలో పాస్ చేయి. మాకు ఇది వద్దు, మాకు ఈ వ్యవస్థ అక్కర్లేదు, మాకు సర్పంచులకి ఎలక్షన్ అక్కర్లేదు, మాకు జెడ్పీటీసీలకి ఎలక్షన్ అక్కర్లేదు, మాకు మున్సిపాలిటీకి ఎలక్షన్ అక్కర్లేదు, మేము ఆ నుంచి ఒక సీల్డ్ కవర్లో లెటర్ పంపిస్తాం, వాళ్ళని చేసుకొని తయారు చేసుకోపా. నీకు ఆ హక్కు ఉంటే నువ్వు చేసుకో. కానీ దీన్ని ఏంది ప్రజాస్వామ్యాన్ని ఎందుకు ఫార్స్గా చేస్తావు? గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకో లోకేష్, మీకు ఈరోజు పవర్లో ఉండాలంటే ఈ ప్రజాస్వామ్యం ఉండబట్టి ప్రజలు ఓట్లు వేయగలిగినారు కాబట్టి నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తారు. అది గుర్తుపెట్టుకో, దాన్ని మర్చిపోద్దు నువ్వు. ఆ వ్యవస్థను నువ్వు నాశనం చేయొద్దు. ప్రజలకు ఉండేటువంటి హక్కును నువ్వు తీసుకోవద్దు వాళ్ళ దగ్గర నుంచి.